దేశాలు దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇంకో పక్క ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పామాయిల్ తీసుకొచ్చారు. ఈరోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నా, రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో దగ్గర మీరు చూస్తే 20 మండలాల్లో పామాయిల్ తోటలు వేస్తున్నాం. దీంట్లో అంతర్గత పంట కింద ఏదైతే మనకుందో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. రెండవ విషయం రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు. దాంట్లో మీరు చూస్తే 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. రెండోది నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో గానుగా, ఎద్దుల్ని పెట్టి గానుగా, ఆ ఎద్దలకు కూడా గంతలు కట్టి కళ్ళు తిరగకుండా ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్ చేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన నూనె కోసం, ఎలాంటి కల్తీ లేని నూనె కోసం, మన ఆరోగ్యం కోసం ఆయన గానుగులు పెట్టి మొత్తం నడిపిస్తే క్యూ కట్టి ఆయన తయారు చేసిన నూనెని కొనే పరిస్థితికి వచ్చారంటే అది ప్రపంచం మొత్తం వచ్చిన మార్పు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రకృతి సేద్యానికి పోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మనందరం వరి పండించేవాళ్ళం, అందరూ వరే తినేవాళ్ళు. ఒకప్పుడు అది కూడా లేదు, బియ్యం కూడా లేవు. రాయలసీమలో సజ్జలు జొన్నలు తినేవాళ్ళం, రాగులు తినేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం ఇస్తానని పెట్టి ఆ రోజు రాష్ట్రానికి మొత్తం బియ్యం ఇచ్చారు. అయితే రాను రాను మనమందరం బియ్యానికి అలవాటైపోయాం. అందరం కూడా డబల్ పాలిష్ కూడా అలవాటయ్యాం, తెల్లగా ఉండాలని అలవాటయ్యాం. దీనివల్ల మన ఆరోగ్యానికి మీరు చూస్తే కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే అది గేట్వేగా తయారవుతుంది సర్వరోగాలకి. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్తున్నా, యోగా చేయండి, ప్రోటీన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానికోసమే సంజీవిని ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో డిమాండ్ డ్రివన్ ప్రపంచం అంతా పరిస్థితులు మారాయి.